జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమ. శ్రీ గురుభ్యో నమ. స్కంద పంచమి అంటే ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చు 11వ తేదీ నాడు, ఇది జూలై అంటే 2024 నాడు ఈ స్కంద పంచమి రోజు వస్తుంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజు నాడు ఇలాంటి దోషాలు తొలగిపోతాయి అని చెప్పారంటే, మనకు జాతకంలో పితృదోషం ఉన్నా కానీ, లేదంటే సంతానం లేని వారు కానీ, తర్వాత కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఇంకొకటి చూసుకున్నట్టయితే కుజదోషం ఉన్న వాళ్ళు కూడా కానీ ఈరోజు స్వామివారిని దర్శించి ఆయనకు సమర్పించాలి. ఏమిటి అంటే ఆయనకు ఇష్టమైన వస్తువులు ఏమిటండి అని చెప్పంటే ఎర్రటి పుష్పాలు, ఎర్రటి వస్త్రాలు, తర్వాత ఎర్రని దానిమ్మ పళ్ళు తీసుకువెళ్ళి ఆయనకు సమర్పించి అభిషేకం చేసి ప్రదక్షిణ చేసుకొని అభిషేకం చేయించుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. తద్వారా మీరు నవగ్రహాల చుట్టూ కూడా మీరు ఒక 9 ప్రదక్షిణలు చేసి తిరిగిన తర్వాత మీకు ఏ దోషమైనా కానీ తొలగిపోతుంది. అని అంటే ఇప్పుడు కాలసర్ప దోషం అని చెప్పంటే ఇవి 12 రకాల దోషాలు ఉంటాయండి. ఈ 12 రకాల దోషాలు అయితే ఈ రోజు స్కంద పంచమి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేసినట్టయితే వారి జన్మజాతకంలో నుండి ఈ యొక్క కాలసర్ప దోషం అనేది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత సంతానం ఎవరైతే ఉన్నారో చాలా సంవత్సరాల నుండి మీకు సంతాన యోగము లేక ఎన్నో ఆలయాలు తిరిగారు, ఇక్కడ తిరిగారు, హాస్పిటల్స్ తిరిగారు, అన్నీ తిరిగారు కాబట్టి ఈరోజు రండి, మీరు స్వామివారి దర్శనం చేసుకోండి, అభిషేకం చేయించుకోండి, అర్చన చేయించుకోండి, అభిషేకం చేయండి. చేసిన తర్వాత మీకు సంవత్సరం తిరిగే లోపు మీకు సంతాన యోగం అనేది కలుగుతుంది. అది చేయండి. తర్వాత ఇంకొకరు ఏమిటి అని చెప్పంటే మాకు పుత్రులే కావాలి, లేదంటే కూతుళ్ళే కావాలి అని చెప్పని కోరికలు ఉంటాయి కొంతమందికి. మీరు ఏ కోరికతోటి స్వామివారిని పూజిస్తారో ఆ కోరిక ప్రకారమే మీకు పుత్రులు కావాలంటే పుత్రులను ప్రసాదిస్తాడు. అయితే మళ్ళీ కూతురు కావాలంటే కూతురు కూడా ప్రసాదిస్తాడు. అంత మహత్యం గల వ్యక్తి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తర్వాత పితృదోషము అని చెప్పంటే మీరు మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ తాతలు కానీ, మీ ముత్తాతలు కానీ ఎవరైతే మరణించి ఉన్నారో వారికి పితృదోషం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే దేనివల్ల కలుగుతుందని చెప్పంటే కొందరి వర్ణాలు ఏవైతే ఉన్నాయో క్షత్రియ బ్రాహ్మణ, క్షత్రియ శూద్ర, అయితే కొందరికి ఏమిటి అని చెప్పంటే ఇది ఎక్కువ శూద్ర వాళ్ళ దాంట్లో మాత్రమే ఉంటుంది. వీరంతా ఎక్కువ కొంతమంది ఏమిటండి మేము పిండ ప్రదానం చేయము, మా వంశాచారం ప్రకారము మాకు పిండ ప్రదానం చేయలేము, అస్థికలు తీసుకువెళ్ళి గంగా నదిలో కలపలేము లేదా గోదావరిలో కలపలేము, మాకు లేదండి అని చెప్పడం జరుగుతుంది. నాకు చాలా మంది వచ్చి చెప్పడం జరిగారు. కాబట్టి వారందరూ ఎవరైతే హిందూ అనే వ్యక్తి ఉన్నాడో మీరు వినండి, శ్రద్ధగా వినండి. మీకు ఏ బ్రాహ్మణైనా కానీ ఎవరు కానీ ఏ పురోహితుడు కానీ చెప్పకుండా నేను చెప్తున్నా, ఇది గరుడ పురాణంలోంచి చూసి చదివి మీకు నేను వివరిస్తున్నానండి. ప్రతి ఒక్క హిందూ అనే వ్యక్తి వారి యొక్క క్షితిని కాల్ చేసిన తర్వాత, ఆ జీవుడు వెళ్ళిన తర్వాత ఆ క్షితి యొక్క అస్థికలు తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉన్న గోదావరిలో కానీ, లేదు అని చెప్పంటే కాశీకి వెళ్ళి గంగా నదిలో కలిపి అక్కడ పిండ ప్రదానం చేసినట్టయితే ఆ పిండంతోటి వాళ్ళు శరీరాన్ని తీసుకొని, అంటే ఆత్మ ఏదైతే ఉందో ఆ శరీరాన్ని తీసుకొని వాళ్ళు పుణ్యలోకాలకు కానీ లేదా పాపగ్రస్తులైతే నరకలోకానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఏం జరుగుతుంది వారికి అని చెప్పనంటే సంవత్సరం పాటు వెళ్తూ ఉంటారు. ఎక్కడికి? యమలోకం, యమధర్మరాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎవరైనా పుణ్యాత్ములైనా కానీ లేదా పాపగ్రస్తులు కానీ ఎవరైనా పాపరాశి కానీ పాపాలు చేసిన వాళ్ళు కూడా యమలోకం వెళ్ళాలి. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళే మళ్ళీ తిరిగి వారి యొక్క పుణ్య లోకాలకు వైకుంఠం కానీ కైలాసం కానీ ఇక ఏ లోకాలకు వెళ్ళేవారు ఆ లోకాలకు వెళ్తారు. కాబట్టి ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో మరణించి సంవత్సర కాలం పాటు ఆయన నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఏమిటి అండి అని చెప్పనంటే మనం చూసుకున్నట్టయితే వారికి ఆహారం, దప్పిక, దాహం అనేది వేస్తుంది. ఆయన నీ తండ్రి,
లేదా మీ తాత లేదా మీ ముత్తాత, కాబట్టి వారికి ఆహారం ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి. ఆయన యొక్క వంశవృక్షంలో ఉన్నవారు ఎవరు? ఇప్పుడు జీవించి ఉన్న వ్యక్తివి నువ్వు మాత్రమే, కాబట్టి నువ్వు వారికి పిండ ప్రదానం పెట్టాలి. తర్వాత ప్రతి ఒక్క అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకి మీరు ఆహారం ఏదైతే ఉన్నారో వంట చేసుకుంటారో ఆహారం మీరు ఆరు బయట పెట్టి మీ ఇంట్లో వాకిట్లో పెట్టి వారికి నీటితోటి సమర్పించి వారికి మురికినట్టయితే తర్వాత మీకు ఏది ఇట్లా మన నీటిని ఇట్లా దారగా పోసి చేసినట్టయితే వాళ్ళు నీ ఇంటి ముందు నీ గుమ్మం ముందుకు వచ్చి ఆ యొక్క నీటిని తాగి తర్వాత ఆహారాన్ని తీసుకొని వెళ్తారు. లేదండి ఆహారం పెట్టింది అక్కడనే ఉంటుంది కదా, ఎలా వెళ్తుంది అని చెప్పంటే, నువ్వు ఏదైతే మనసుతోటి కానీ నీ ఆత్మశుద్ధితోటి కానీ కొలిచి మీ తాత ముత్తాతలు నువ్వు మనసులో అనుకొని వాళ్ళకు ఆహారం పెట్టి మొక్కినాం అనుకోండి, వారికి ఆహారం వెళ్ళిపోతుంది. అయితే ఈ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఒకవేళ మీరు చెయ్యకపోతే, మీకు మా వంశంలో లేదండి మేము ఈ పిండ ప్రదానం చేయము, తర్వాత ప్రతి నెల అది ఏది మీ ఏ రోజైతే తిథి నాడు చనిపోయిందో ఆ తిథి రోజు కూడా చెయ్యము, ఉదయం ఏది ఒక 5 నెలలకు 11 రోజుల్లో పెద్ద కర్మ చేస్తామండి, తర్వాత మిగతా నెల మాసికం పెట్టామండి, ప్రతి ఒక్క నెల మేము పెట్టాము, తర్వాత ఆ సంవత్సరానికి సంవత్సరికం పెడతాము అని చెప్పని మీరు అనుకోవచ్చు. అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పితృదోషం అనేది తలుగుతుంది. ఆ పితృదోషం ఏమిటి అని చెప్పంటే, వారిని ఇంటి ముందు గుమ్మం ముందుకు వచ్చి మీకు మీరైతే ఏ ఆహారం పెట్టకుండా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే వారు శాపనార్థాలు పెడతారు, ఏడుస్తారు, మీ ఇంటి మీద దుమ్మేసి పోతారు. పోసిన తర్వాత ఆ శాపం అనేది మీకు తలుగుద్ది. తగిన తర్వాత మీరు ఆర్థికంగా నష్టపోతారు, మీ వంశం వృక్షం అనేది ఆగిపోతుంది. అంటే మీకు ఏది కొడుకులు కానీ పుత్రులు కానీ పుట్టరు. వాళ్ళకి ఒక ఎదిగిన పిల్లలు ఎవరైతే మీకు యుక్త వయసు వచ్చి పెళ్లి ఈడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు, వారికి ఎవరు పెళ్లి కుమార్తెకు పెళ్లి వరుడు దొరకడు, నీవు కొడుకు అయితే నీకు పెళ్లి కుమార్తె కూడా దొరకది. ఇట్లానే ఉంటూ పోతే మీకు ఇది పితృదోషం అనేది కలుగుతుంది. వారు ఈ రోజున ఎవరైతే ఉందో ఆ పితృదోషం ఉండి మీకు డబ్బు ఉండి లేదా డబ్బు లేక ఉండి కూడా మీరు పెట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ స్కంద పంచమి రోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. అక్కడ వెళ్ళి మీరు అర్చన చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి అర్చన చేసుకొని అభిషేకం చేసినట్టయితే ఈ పితృదోషం అనేది తొలుగుతుంది. తర్వాత కుజదోషము, మీ ఇంట్లో మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు కుజదోషం ఉన్నట్టయితే ఈ కుజదోషం కూడా పోతుంది. కాబట్టి ఎలాంటి ఖర్చు లేకుండా ఎంతో చిన్న ఖర్చుతోటి మీరు ఈ పూజ చేసుకుంటే బాగుంటుంది. అయితే స్వామివారికి నేను చెప్పిన నైవేద్యం ఇవన్నీ ఏవైతే ఉందో అవన్నీ సమర్పించండి. ఈ స్కంద పంచమి రోజు మీరు వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. మీ యొక్క కాలసర్పదోషము, తర్వాత సంతానము, తర్వాత ఏదైతే ఉందో పితృదోషము, తర్వాత ఈ యొక్క నేను చెప్పిన ఏవైతే ఉందో అవన్నీ మీకు సఫలం కావాలంటే వెళ్ళండి, తీరుతాయి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.